డాక్టర్ లాగా ఉన్నానా నీకులాగా పేషెంట్ లాగా ఉన్నానా? డాక్టర్ గారు నాకు బ్లడ్ లేదు. అది తెలుస్తుంది నీ మొహం నుండి చెప్పక్కర్లా. ఇంకా ఏమి లేవు చెప్తా ఉండి. బ్లడ్ లేదు, బలం లేదు, ఎండు లేదు, తాగట్లేదు, పడుకోవట్లేదు. ఏం ఈ చేయమంటారు ఐదు డాక్టర్? ప్రాబ్లమ్స్ ఒకటే సొల్యూషన్. ఎండోస్కోపీ అంటే ఏంటో నాకే తెలీదు. డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా నీకు? ఎండోస్కోపీ చేస్తారని అడుగుతుంది, లాప్రోస్కోపీ చేస్తారా లేదంటే ఏం చేస్తున్నాడు డాక్టర్? ఆ మెడిసిన్ షీట్ రాసిస్తాను. వినేది నర్స్ ఎక్కడ ఉంది? నాకు నర్స్ కూడా లేదు. మీరేమన్నా డబ్బులు ఇస్తే ఫీజు నర్సుని పెట్టుకుంటా. ఇది ఏంటి డాక్టర్ మీ రైటింగ్ అలా ఇంకులో పడ్డ బొద్దింకలాగా ఉంది. మీకు తెలీదా యూనివర్సల్ డాక్టర్స్ రైటింగ్? నేను దీనికోసం స్పెషల్ కోచింగ్ నేర్చుకున్నాను. నాకేం అర్థం కావట్లేదు సార్. నేను మెడికల్ షాప్ ఏమని అడిగాను? మీరు అడగట్లా, అడిగి అర్థం అయిపోద్ది. బయటే మా బయట ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడ కొన్నాను సార్, బయట కొనుక్కున్నాను. మీకేమైనా అభ్యంతరం? అబ్బా అక్కడ దొరకు మా ముందు ఇక్కడే దొరికి. డబ్బులు మరి రైటింగ్ అర్థం కాదు. రైటింగ్ అర్థం కాదు ఎక్కడికన్నా వెళ్తే. మా మెడికల్ అర్థం. బన్నీ కాంపౌండ్ ఉంటాడు. మా కాంపౌండ్ ఇక్కడ బన్నీ అని మా కాంపౌండ్ ఉంటాడు. పిల్లలు అక్కడ నెక్స్ట్ పేషెంట్ వెళ్ళమని చెప్పు. మీరు పిలవండి సార్, నాకేం పిలవండి. కాంపౌండర్ ఇట్రా. నాకేం వద్దు సార్, నేను వెళ్ళిపోతున్నాను. ఈజీ కొమ్మా ఇంతసేపు దీపం దీపం అన్నట్టు